హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం సూపర్ అమాన్ ప్యాడీ సీడ్ గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి ఈ సూపర్ అమాన్ ప్యాడీ సీడ్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల కంపెనీలు చాలా రకాల పేర్లతోటి ఈ సూపర్ అమాన్ సీడ్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. సో రైతులు ఈ ఒరిజినల్ సూపర్ అమాన్కి సంబంధించి కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒరిజినల్ సూపర్ అమాన్ అనేది లివింగ్ సీడ్ టెక్నాలజీ కంపెనీకి సంబంధించింది, బాగుండటం జరుగుతుంది. సో రైతులు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అదేవిధంగా ఈ సూపర్ అమాన్కి సంబంధించి ఈ ముఖ్య లక్షణాలను గమనించినట్లయితే, ఈ సూపర్ అమాన్ అనేది అధిక దిగుబడితో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఎంతో నమ్మకంగా ఈ సూపర్ అమాన్ సీడ్ని పండించడం జరుగుతుంది. ఇక ఈ పంట యొక్క ముఖ్య లక్షణాలను గమనించినట్లయితే, దీని యొక్క పంట కాలం 130 నుంచి 135 రోజులుగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క పంట యొక్క ఎత్తు 120 నుంచి 130 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా ఒక కంకిలో గింజల సంఖ్య 450 నుంచి 500 ఉంటాయి. కంకి యొక్క పొడవు 24 నుంచి 26 సెంటీమీటర్లుగా ఉంటుంది. మనం వర్షాకాలంలో అయితే ఈ సూపర్ అమాన్ సీడ్ని మే నుంచి జూన్ నెల మధ్యలో నారు పోసుకోవాల్సి ఉంటుంది. అదే రబీలో అయితే అక్టోబర్ మరియు నవంబర్ నెలలో నారు పోసుకోవడం మంచిది. అదేవిధంగా ఒక ఎకరానికి ఈ సూపర్ అమాన్ అనేది 10 కిలోలుగా సరిపోతుందని చెప్పి కంపెనీ వారు సూచించడం జరుగుతుంది. కానీ అది మనం నాటు వేసే విధానాన్ని పైన డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ సూపర్ అమాన్లో మంచి దిగుబడి రావాలంటే ఈ నాటు వేసేటప్పుడు సాలుకు సాలుకు మధ్య దూరం, అదేవిధంగా మొక్కకి మొక్కకు మధ్య దూరం 20 నుంచి 15 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యంలో కూడా నాటు వేసేటప్పుడు 16 కిలోల నత్రజని, 50 కిలోల ఫాస్ఫరస్, 10 కిలోల పొటాష్ ఉపయోగించాలి. నాటు వేసిన 3 వారాలకి మనం యూరియాని అందించవలసి ఉంటుంది. అదేవిధంగా నాటు వేసిన 6 వారాలకి రెండవ దఫాగా యూరియాతో పాటు పొటాష్ కూడా అందించవలసి ఉంటుంది. సో మనం ఈ విధంగా చేస్తే ఈ సూపర్ అమాన్ ప్యాడీకి సంబంధించి మంచి దిగుబడులను ఆశించవచ్చు.